I love you. I love you too. I love you. I love you too. నాకు నీ మీద ఎప్పటి నుంచో లవ్ ఉండే గానీ చెప్పలే నీకు. నాకు నీ మీద ఎప్పటి నుంచో లవ్ ఉండే గానీ చెప్పలే నీకు. నేను ఒక నైట్ ప్యాంట్ వేసుకొస్తా, ఒక బనియన్ వేసుకొస్తా. సరే, నేను కూడా ఒక షార్ట్ వేసుకొస్తా, నేను కూడా ఒక టీ షర్ట్ వేసుకొస్తా. నేను ఒక నైట్ ప్యాంట్ వేసుకొస్తా, ఒక బనియన్ వేసుకొస్తా. సరే, నేను కూడా ఒక షార్ట్ వేసుకొస్తా, నేను కూడా ఒక టీ షర్ట్ వేసుకొస్తా. నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేను కదా, అందుకే ప్రేమ పాట చెప్తున్నా. నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేను కదా, అందుకే ప్రేమ పాట చెప్తున్నా. దొండకాయ బెండకాయ రవిన గుండెకాయ, దొండకాయ బెండకాయ రవిన గుండెకాయ. మనం ఇద్దరం పెళ్లి అయిపోయినప్పుడు సగసగ బాహం కదా, మనం ఇద్దరం పెళ్లి అయిపోయినప్పుడు సగసగ బాహం కదా. నీకేం పోయే కాలం వచ్చిందని తలుచుకుని కూర్చొని. ఏమో నాకు కూడా తెలియదు, నీకే నీ గురించి ఆలోచించుకుంటా. ఎందుకట్లా కట్ చేస్తున్నావు? ముఖం మీద ఫోన్ మాట్లాడడం ఇష్టం లేదా? ఇష్టం ఉంది, చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం లేదు, నీ గురించి ఆలోచిస్తున్నా. అవునా, నేను కూడా రాత్రి నా కళ్ళలోకి ఎందుకు వస్తున్నావు? వేరే దగ్గర ప్లేస్ లేదని నీ కళ్ళలోకి వచ్చా. అవునా, అందుకే నీకు అడుగుదామని ఫోన్ చేసిన. చెప్పు మళ్ళా. అదే అక్కి అక్కి తెలుసు కదా? తెలియదు. ఎందుకట్లా అక్కి తెలియదా? తెలియదు. అయ్యా, అంత రఫ్ గా మాట్లాడుతున్నా, నేను ఇంత సాఫ్ట్ గా మాట్లాడితే. నువ్వు తెచ్చినప్పుడు గావేతో నాకేం పని చెప్పు. అదే నేను ఇగో ఇంత స్మూత్ గా మాట్లాడుతున్నా. నేను వాళ్ళ ఫ్రెండ్ని, అక్కి వాళ్ళ ఫ్రెండ్ని. చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఖాళీగానే ఉన్నా. నేనైతే నీ గురించి ఆలోచించుకుంటా కూర్చున్నా. నేనైతే నీ గురించి ఆలోచించుకుంటా కూర్చున్నా. నేను కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను ఆలోచన. నా గురించా? నేను ఎవరు తెలుసు కదా నీకు. నాకు నీ పేరుతో సంబంధం లేదు. నేనుంటే చాలు. అంతే. నాకు కూడా నీ పేరుతో సంబంధం లేదు. నీకు ఇప్పటి నుంచి రవి అని పిలువా, నేను రేవి అని పిలుస్తా. అవునా, అదే నేను బగరాగాన్ చేసినావు. లాస్ట్ ఫైనల్ కి బగరాగాన్ చేస్తావు. అంటే బక్రా అంటే ఏంది? బగరా అంటే ఏమంటారు, అది సినిమాలో చూసినావుగా, రవి రేవి రేవి అంటూ. నేను సినిమాలు చూడా. అవునా? నేనైతే నిన్నే తలుచుకుంటా కూర్చుంటా. నీకేం పోయే కాలం వచ్చిందని తలుచుకుంటా కూర్చొని. ఏమో నాకు కూడా తెలియదు, నీకే నీ గురించి ఆలోచించుకుంటా. రేవి రవి రేవి రవి అనుకుంటా కూర్చుంటా. చెప్పు. అదే నాకు లవ్ చేస్తావా లేదా? మళ్ళా లవ్ ఏంది? పెళ్లి చేసుకుంటా అంటే లవ్ అంటావు? పెళ్లి చేసుకుంటావా రేవి? నాకు చేసుకుంటా. వస్తావా? వస్తా. అదే నువ్వు నా కోసం రావాలి, నేను ఎందుకు నీ కోసం రావాలి? ఎవరు పెళ్లి చేసుకుందామన్నావు, నువ్వా నేనా? నువ్వు అన్నావు కదా ఎప్పుడే చేసుకుందామని. లవ్ చేస్తాను ఎవరు చెప్పారు? నేనే అన్నా లవ్ చేస్తాను. నువ్వేమన్నా పెళ్లి చేసుకుంటామన్నావు కదా. అంతే, ఏదైనా ఒకటేగా. అదే లవ్ అంటే ఒకటి, పెళ్లి అంటే ఒకటి. వస్తున్నావా మళ్ళా? పెళ్లి చేసుకో నాకు. నువ్వు ఫోన్ పెట్టు, నీ ముందుంటా నేను. అదే అడ్రస్ చెప్పొద్దా? అడ్రస్ ఏం అవసరం లేదు, నాకు తెలిసింది అడ్రస్. ఎక్కడ నా అడ్రస్? నా గుండెల. అబ్బా, ఎక్కడ నా అడ్రస్? నా గుండెల. అబ్బా, నేనే చెప్దాం అనుకున్నా, నువ్వే చెప్తున్నావు గుండెలా అని. దొండకాయ బెండకాయ రవిన గుండెకాయ, దొండకాయ బెండకాయ రవిన గుండెకాయ. అంతేనా? అంతే. ఇంకా నువ్వే చెప్పాలి. ఇప్పుడే పెళ్లి చేసుకుందాం, మనం ఏడ చేసుకుందాం మళ్ళా పెళ్లి? పెళ్లితో ఏం పని చెప్పు మనకి. ఇప్పుడే అన్నావు కదా పెళ్లి చేసుకుంటా అని. పెళ్ళొద్దు కానీ ఫస్ట్ తడి పుషమ్మ గుడి చేద్దాం. పెళ్ళొద్దు కానీ ఫస్ట్ తడి పుషమ్మ గుడి చేద్దాం. అదేంది జైతడి పుష్పమ్మ గుడి అంటే? తడి పుషమ్మ గుడి పెళ్లి తర్వాత చేస్తారు చూడు. చీ గలీజ్. మళ్ళీ పెళ్లి బ్యాడ్ బాయ్ నువ్వు రేవి, బ్యాడ్ బాయ్ రేవి నువ్వు.
మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకుంటా అంటున్నావు? నువ్వే అన్నావు కదా చేసుకుందాం, ఫోన్ కట్ చేస్తే నీ ముంగటుంటా అన్నావు కదా. ఏమోనే, నాకు నువ్వు గుర్తొస్తున్నావు. నాకు కూడా నువ్వు గుర్తొస్తున్నావు, అందుకే కదా పెళ్లి చేసుకుందాం రా అంటున్నా. పిచ్చగా గుర్తొస్తున్నావు. ఏమైందో ఏమో, మళ్ళీ నువ్వు 2 నిమిషాలకు ముందే ఫోన్ చేసినావు, అప్పుడే ఎడిక్ట్ అయినావు. అంతే అంటావా? అంతే ఇక. నాకు కూడా నువ్వు గుర్తొస్తున్నావు ఫుల్. నిజంగా నిజంగా ప్రామిస్, నీ మీద ఒట్టు రేవి. అమ్మా నేను చచ్చిపోతా. అయ్యా నీ మీద ప్రామిస్. ప్రామిస్లు చేయకు. అయ్యా నేను నీ గురించే తలుచుకుంటా, ఒక మూలలో కూర్చొని తలుచుకుంటున్నా రేవి ఏం చేస్తుండో, రేవి తిన్నాడో లేదో అని. ప్లేస్ లేదనుకుంటా. అవును, ఇంట్లో లేదు నాకు ప్లేస్, అందుకే. అదే ఎప్పుడు వస్తావు చెప్పు, రెడీ అయి ఉంటాను నేను మంచిగా చీర కట్టుకొని. పెళ్లి చేసుకుందాం అన్నావు కదా. చేసుకుందాం. అరే ఇప్పుడే ఏమన్నా, ఇప్పుడే పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు. అదే ఇప్పుడు ఏమన్నావు నువ్వు, ఫోన్ కట్ చేస్తే నీ ముంగట వచ్చి నించుంటా అన్నావు కదా. నువ్వు కట్ చేస్తావా? ఆహా, నువ్వు వస్తా అన్నావు కదా, నేను రెడీ అయ్యి కూర్చుంటా. పెళ్లి చేసుకుందాం అన్నావు కదా, ఏడా చేసుకుందాం పెళ్లి? గుడిలో చేసుకుందాం. నా దగ్గర పైసలు లేవు. అదే ఏ గుడిలా? ఏ గుడిలో చేసుకుంటావు చెప్పు నువ్వు. యాద్రిగుట్ట పోదామా? అంత దూరం పో, నీకు పైసలు లేవు. నాదన నేను పెట్టుకుంటా. వద్దు. ఎందుకట్లా? నా పైసలతోనే చేసుకుంటా నేను. నా పైసలు కూడా. మనం ఇద్దరం పెళ్లి అయిపోయినప్పుడు సగసగ బాహం కదా. నీదైతే ఏంది, నాదైతే ఏంది. సరే గవన్ని పోయి గానీ పెళ్లి చేసుకుని ఏం చేస్తావు గానీ పోదామా? అదే పోదాం రా, పెళ్లి చేసుకుందాం. నిజంగా అంటే నువ్వేమన్నా పెళ్లి తర్వాత చేసుకుందాం. చీ బ్యాడ్ బాయ్. ఏదో ఒక బాయ్ గానీ అన్ని పెళ్ళైన తర్వాతనే. అదే పెళ్ళైన తర్వాతనే. అదే నేనేమంటున్నా, పెళ్లి చేసుకుందాం అంటున్నా. అవునా? ఎప్పుడు వస్తున్నావు? నేను రానిగా. ఎందుకు? మూడ్ అప్సెట్ అయింది. అయ్యా రేవి, అయితే నీకు పెళ్ళే వద్దా? పెళ్ళొద్దు, ఏమొద్దు. ఎందుకు అట్లా? నువ్వు ఉన్నావుగా. అదే రా, పెళ్లి చేసుకుందాం అంటున్నావు కదా. పెళ్లి కావాలా, లవ్ కావాలా, నేను కావాలా? నువ్వే కావాలి. అదే ఇప్పుడు దాకా ఏమన్నావు, నువ్వు ఫోన్ కట్ చేస్తే నీ ముంగట వస్తా అన్నావు కదా. వచ్చేసే, మళ్ళీ వెయిట్ చేస్తున్నా నేను నీ కోసం. ఎన్ని రోజులని వెయిట్ చేసుకుంటూ కూర్చోవాలి? ఎప్పుడు వస్తావు అంటున్నా. నువ్వు ఎప్పుడు రావాలో చెప్పు, 10 నిమిషాల్లో నీ ముందుంటా. ఇప్పుడు వచ్చేసే మళ్ళా. నీకోసం స్పైడర్ మ్యాన్ అయిపోతా. స్పైడర్ మ్యాన్ ఏంది, సూపర్ మ్యాన్ కూడా అవుతావు నా కోసం. ఆ మాత్రం అవ్వవా? నేను ఏడున్నావు నువ్వు చెప్పు. నీకు తెలియదా నేను ఏడుంటాను? నా గుండెకి రావనికి నేను ఏడుంటా తెలుసా? నీ గుండెలా. నేను ఏడుంటా తెలుసా? నీ గుండెలా. మనసు అంచులోనే నా గుండెలో ఉంటావు నాకు తెలుసు, కానీ ఆడ పెట్టుకుంటే నీకేమన్నా అవుతుందేమో అని బయటికి తీసేస్తా. నువ్వు తీసేసినా నేను మళ్ళీ ఆడనే పోతా గుండెలా, నీ గుండెలా. ఇంకా నువ్వు చెప్పాలి. తిన్నావా లేదా ఇంకా నా గురించి ఆలోచించుకుంటా కూర్చున్నావా? తిన్నామని ప్లేట్ లో వేసుకున్నా, నువ్వు ఫోన్ చేసినావు, ఆకలే చచ్చిపోయింది. అయ్యా ఎందుకట్లా? ఏమో నీ మాటతోనే కడుపు నిండి నాకు. అట్లుంటది మళ్ళా. బుర్రా అని అంటున్నా. బుర్రపాడు అంటున్నా. అంతేనా? రేవి చెప్పు. వస్తున్నావు ఎప్పుడు మళ్ళా? ఇప్పుడు వస్తా. అదే రా అంటున్నా, పోదాం. నువ్వు ఓకే అను, మళ్ళా వచ్చేస్తాయా. పెళ్లి డ్రెస్ ఎట్లా వేసుకోరా అంటే మంచిగా కుర్తా. అదే పంచ వద్దు మనకి, కుర్తా వేసుకుని రా మంచిగా. మన ఫోటోలు పెళ్లి దిగినప్పుడు మంచిగా రావద్దా? డ్రెస్సింగ్ స్టైల్ మంచిగా ఉండొద్దా? ఏ కలర్ వేసుకొస్తున్నావు? నేను కూడా సేమ్ కలర్ వేసుకుంటా. నేను వేసుకొచ్చిన కలర్ నువ్వు వేసుకుంటే బాగా వదిలి. అయ్యే చెప్పు రేవి, నీకంటే ఎక్కువనా నాకు కలర్? నేను ఒక నైట్ ప్యాంట్ వేసుకొస్తా, ఒక బనియన్ వేసుకొస్తా. సరే నేను కూడా ఒక షార్ట్ వేసుకొస్తా, నేను కూడా ఒక టీ షర్ట్ వేసుకొస్తా. నేను ఒక నైట్ ప్యాంట్ వేసుకొస్తా, ఒక బనియన్ వేసుకొస్తా. సరే నేను కూడా ఒక షార్ట్ వేసుకొస్తా, నేను కూడా ఒక టీ షర్ట్ వేసుకొస్తా.